బలవన్ మరణాలకు వేదికగా మారుతున్న హెచ్ఎల్ ట్రిపుల్ ఐటీ క్యాంపస్. గుంటూరుకు చెందిన విద్యార్థి ఆత్మహత్య. ట్రిపుల్ ఐటీలో 3వ సంవత్సరం చదువుతున్న సృజన్ తోటి విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా హాస్టల్లో ఉన్న పక్కనున్న మిత్రుడి రూమ్లో ఉరికి బలైన విద్యార్థి. ఇటీవల మేడపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన మరో విద్యార్థి. శ్రీకాకుళం జిల్లా హెచ్ఎల్ ట్రిపుల్ ఐటీలో బలవన్ మరణాలు కలకలం రేపుతున్నాయి. ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉన్నతంగా ఎదుగుతారని భావిస్తున్న తల్లిదండ్రులకు వేదన మిగులుస్తున్న ఆత్మహత్యలు. అసలు హెచ్ఎల్ ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో ఏం జరుగుతోంది? విద్యార్థులు ఎందుకు బలవన్ మరణాలకు పాల్పడుతున్నారు? చదువులో ఒత్తిడా, లవ్ అఫైరా, మరేదైనా కారణమా? తాజాగా హెచ్ఎల్ ట్రిపుల్ ఐటీ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. గుంటూరుకు చెందిన సృజన్ అనే విద్యార్థి కళాశాలలో ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం ఉదయం తోటి విద్యార్థులంతా పరీక్షలకు హాజరు కాగా హాస్టల్లో ఉన్న సృజన్ తన రూముకు పక్కనున్న మిత్రుడి రూమ్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం రిమ్స్ హాస్పిటల్కు తరలించారు. అయితే విద్యార్థి ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియరావాల్సి ఉంది. ఇదే కళాశాలలో ఇటీవల ఒక విద్యార్థి క్యాంపస్ మేడపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరొక ముందే మరో బలవన్మరణం చోటు చేసుకోవడం కలవరపరుస్తోంది. అసలు క్యాంపస్లో ఏం జరుగుతోంది? విద్యార్థులు ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. క్యాంపస్లో చదువుల విషయంలో విద్యార్థులు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదుగుతారని తల్లిదండ్రులు కలలు కంటుంటే వారి ఆశలు ఆవిరి అయిపోతున్నాయి. అయిన వాళ్లకు కన్నీళ్లను మిగులుస్తూ విద్యార్థులు తనువు చాలిస్తున్నారు. సృజన్ ప్రేమలో విఫలం అవ్వడం వల్లనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెబుతున్నప్పటికీ అసలు కారణాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.